Hello, this is Dr. Srinivas, neurophysician. చాలా కామన్ డిసీజెస్ ఏంటంటే ఒకటి హార్ట్ అటాక్, రెండోది పక్షవాతం ఆర్ బ్రెయిన్ అటాక్. ఈ హార్ట్ అటాక్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? బ్రెయిన్ అటాక్ లేదా పక్షవాతం రావడానికి ముఖ్య కారణం ఏంటి? హార్ట్ అటాక్ అసలు ఎందుకు వస్తుంది? హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు కొరోనరీ ఆర్టరీస్ మూసుకుపోతూ వస్తే హార్ట్కి వెళ్ళే బ్లడ్ ఫ్లో తక్కువైపోయి హార్ట్ పని చేయదు. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలాగే బ్రెయిన్ అటాక్ లేదా పక్షవాతం ఎందుకు వస్తుంది? బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెసల్స్ కెరోటిడ్ ఆర్టరీస్ మూసుకుపోయి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళలేకపోతే బ్రెయిన్ పని చేయకుండా స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. ఈ బ్రెయిన్ అటాక్ పక్షవాతం రావడానికి ముఖ్య రిస్క్ ఫ్యాక్టర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ హైపర్ టెన్షన్. సో పక్షవాతం రాకుండా ఉండాలంటే మనం మెయిన్గా బీపీని కంట్రోల్ చేయాలి. అలాగే హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి డిస్లైపిడీమియా, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ ఇస్ డిస్లైపిడీమియా. సో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి. బ్రెయిన్ అటాక్ పక్షవాతం రాకుండా ఉండాలంటే మనం మెయిన్గా బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయాలి. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.